संभाल के। जार जार నేను మీకు శత్రువులు కాదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. గన్నొదులుతావా చంపనా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను మీకు ఎవరికి శత్రువులు కాదు. మీ గురించి ఎవరికి చెప్పను. గన్నొదులు. గణేష్, ప్లీజ్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ప్లీజ్. బిల్లు వెళ్ళి కన్ను తీసుకో. వద్దు. రావద్దు, దగ్గర రావద్దు. కాల్ చేస్తాను. వద్దు వద్దు, రావద్దు. కాల్ చేస్తాను. కాల్ చే ఎలా ఉంది? హాస్పిటల్కి తీసుకుపోవాలి. హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్. బాధపడద్దు. ఇది పోరాటం. మన కామ్రేడ్స్ భాను, సుజాత, శివ అమరులయ్యారు. బాధపడద్దు, గర్వపడండి. ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం. దాని గురించి నిరుత్సాహపడకండి. మనం మన దళం ఉనికిని తెలిపాం. గోగి దళం ఉనికిని తెలిపాం. ఈరోజు మీరు చూపించిన ధైర్యం అసమానం. లీడర్గా మీకు నా సెల్యూట్. కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం. చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి. మన లక్ష్యానికి అడ్డురానివ్వద్దు. శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు. మనం సైనికులం. మన గమ్యం చేరేదాకా, మన లక్ష్యం సాధించేదాకా మనం లొంగకూడదు. నమస్తే సార్. నమస్తే. రండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. రండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, మా జర్నలిస్టులంతా మీతో ఉన్నాం. మీరేం భయపడకండి. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు. మీరు వర్రీ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు. సరే, మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమలు చేయడం కష్టం. ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట. ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే అన్నా, ఈ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అన్నా, మనం నార్కెట్పల్లి నుంచి దుర్గి, ఏల్చూరు, వినుకొండ మీదుగా డోర్నాల్ వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం. అవునన్నా. అలా వెళ్ళగలమా? వెళ్ళగలవన్నా. నాది ఈ ప్రాంతమే కదా. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది. కాకపోతే 3 రోజులు అనుకున్నది 4 రోజులు పడుద్దంటే. ఒక్కరోజు ఎక్కువ. సరే, వెళ్దాం. 4 రోజుల పెద్దన్న పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా. అన్నా, మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే. టాటా బాగానే ఉన్నాడు కదా, ఆయనకే చూపిద్దాం. వద్దు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళ మీద నిఘా పెంచుతారు. మనల్ని ఈజీగా ట్రాక్ చేయగలరు. బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం. రెహనా, 4 రోజులు పర్లేదు కదా? ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. అచ్చా.
ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీ విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా? నేను జంగయ్య చేస్తున్న కరప్షన్, ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను. నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్? మా పోరాటానికి సపోర్ట్గా ఒక్క ఆర్టికల్ రాసావా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్కి, మినిస్టర్స్కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు. డబ్బు ముట్టగానే మానేస్తారు. ఈ రోజు హెడ్లైన్స్లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వెతికినా కనిపించదు. ఆ ఎంపీ జంగే గారి దగ్గరికి అదే పని మీద వచ్చుంటాం. పైసా వసూల్. నీదొక రాత, నీకొక నీతి. నువ్వు కూడా మాకు విరోధివే. నోరు మూసుకొని కూర్చో. వీణేం చేద్దాం మరి? సింపథైజర్ కాదని తెలిసింది కదా, చంపేద్దాం. బ్యాడ్ అవుతుందేమో. మనం ఏంటో తెలుస్తుంది. జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు అదెంబెక్స్ తెచ్చావా? చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది. అన్న, ఇదే ఫైనల్ పాయింట్. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాలి. అజిత్, కొంచెం మెల్లకట్టు. సాత్రస్ వచ్చేవాడు ఎలాగడితేటి? మెల్లగా, జాగ్రత్త. టచ్లో ఉందా? అలాగే అన్న.
సార్. సార్ ఇదేనా అవును సార్, దీంట్లో క్యాటరేజ్ దొరికింది. సార్ పక్కాగా ఇందులోనే ట్రావెల్ చేశారని తెలుస్తోంది సార్. కంటైనర్ ఎవరిది? నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ కంటైనర్ దొంగతనం అయినట్టు కాచిగూడలో కేసు రిజిస్టర్ అయిందని తెలుసుకున్నాను సార్. గుడ్ వర్క్, కీప్ మీ పోస్టెడ్. దీస్ పీపుల్ ఆర్ డామ్ గుడ్. సిటీలోంచి తప్పించుకోగలిగారంటే వీళ్ళకి చాలా వైడ్ నెట్వర్క్ ఉన్నట్టుంది. అవును సార్, వాళ్ళ దళంలో చాలా ఎక్స్పర్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. గోగి దళం కదా? అవును సార్. ఆ దళం గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? సార్ ఇతని పేరు గోపీనాథ్ అలియాస్ గోగి సార్. ఏజ్ 39, చదివింది ఎంఏ పొలిటికల్ సైన్స్. 29 ఏళ్ల వయసులో ఈ మూవ్మెంట్ లోకి అడుగు పెట్టాడు. 8 ఏళ్ళు రాచన దళంలో తిరిగాడు. ఆ తర్వాత రాచనకి ఇతనికి గొడవ వచ్చింది. ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని రాచన ఇతని దళం నుంచి వెలేశాడని అంటారు సార్. దాంతో తనే ఓ దళాన్ని ఫామ్ చేసుకున్నాడు. దాని పాపులారిటీ కోసమే ఈ కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది సార్. వైలెన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడు. ఇతను కోసూరి విజయరామ్ అలియాస్ రామ్దాస్, గోగికి గురువు లాంటి వాడు. గోగిని ఈ ఉద్యమానికి పరిచయం చేసింది కూడా ఇతనే సార్. 1987లో ముదికొండ ఎన్కౌంటర్లో మనకు దొరికిపోయాడు. 10 ఏళ్లు జైల్లో గడిపిన తర్వాత 1997లో బయటికి వచ్చాడు. మళ్ళీ ఈ అటాక్ ద్వారా మనకు కనిపించాడు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అటాక్ లో చాలా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది సార్. ఇతను సురేంద్ర అలియాస్ గణేష్, గోగి కజన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతను మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇతను గోగికి మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్. మల్లయ్య అలియాస్ నాగు, ఇతనిది ఖమ్మం జిల్లా, పేద రైతు. తంబలగూడలో భూస్వాముల మీద జరిగిన తిరుగుబాటుకి ఇతనే నాయకత్వం వహించాడు సార్. ఆ దాడిలో ఇతని భార్య, పెద్ద కొడుకు చనిపోయారు. చిన్న కొడుకుతో అడవుల్లోకి పారిపోయాడు. ఇప్పుడు ఈ దళంతో కనిపించాడు సార్. ఇతను రామకృష్ణ అలియాస్ హరి, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఇతను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. చదువు అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లో చేరాడు. ఫ్రమ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ టు ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇప్పుడున్న అన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ లో తిరిగాడు. లాస్ట్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఏదో అక్రమానికి పాల్పడ్డాడని ఒక లోకల్ పాలిటీషియన్ ని కాల్చి చంపాడు సార్. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తను కరప్ట్ అనుకున్న అఫీషియల్స్ మీద, పాలిటీషియన్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇతను కూడా రామ్దాస్ శిష్యుడే. అతని ద్వారానే ఇతను గోగికి పరిచయం అయ్యాడు. రామ్దాస్ గైడెన్స్ లో 9 నెలల క్రితమే ఈ దళాన్ని ఫామ్ చేసినట్టు తెలుస్తోంది సార్. అంటే దళంలో ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. అవును సార్. స్టూడెంట్ గా, పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఇతనికి వైడ్ నెట్వర్క్ ఉంది. ఇతని ద్వారానే మేజర్ రిక్రూట్మెంట్స్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెహానా నర్స్, గోగి సహచరి. 4 years బ్యాక్ గోగి తీవ్రంగా గాయపడ్డప్పుడు అతన్ని ట్రీట్ చేస్తూ అతనితో ప్రేమలో పడి అప్పటి నుంచి అతనితోనే ఉంటుంది సార్. ఈమెకి ఈ మూవ్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. మిగిలిన వాళ్ళ గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సార్. ట్రైంగ్ టు ట్రేస్ అవుట్ థింగ్స్. నో వండర్. అందుకే వాళ్ళ టీంలో చాలా స్ట్రాంగ్ కోఆర్డినేషన్ ఉంది. కంటైనర్ దుర్గిలో వదిలి వెళ్లారంటే వాళ్ళు నల్లమల వెళ్ళడానికి నార్కట్పల్లి రూట్ ఎంచుకుంటున్నారు సార్. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంతానికి దగ్గరగా ఏదో ఒక చోట వదిలింటారు సార్. ఆ ఏరియా నుంచి నల్లమల వెళ్ళడానికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మన వాళ్ళు అక్కడ కోంబింగ్ చేస్తున్నారు. వీ కెన్ రెస్క్యూ ద జర్నలిస్ట్ సార్. సార్, వాళ్ళు తప్పించుకోవడానికే జర్నలిస్ట్ని హాస్టేజ్గా తీసుకున్నారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా వదిలేయచ్చు. నో ఆఫీసర్, గోగి గురించి విన్న తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఇప్పుడు ఇతన్ని మనం చంపాలా? అంటే నా ఉద్దేశం ఇప్పుడే చంపాలా అని. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చంపుతావు? అంటే బేస్ క్యాంప్కి వెళ్ళడానికి 3-4 రోజులు పడుతుంది కదా. సపోజ్ పోలీసులు అటాక్ చేశారనుకో, ఇతను ఉండడం వల్ల మనకు కొంచెం సేఫ్టీ ఉంటుందేమో. మనం వెళ్ళేరు ట్రాక్ డౌన్ చేయడం పోలీసులకు చాలా కష్టం. హెలికాప్టర్ యూజ్ చేస్తే తప్ప.